మహారాజు కృష్ణదేవరాయలకి, మహారాజు కృష్ణదేవరాయలకి, మహారాజు కృష్ణదేవరాయలకి. తను ఎప్పుడూ కూడా తాటి చెట్టులాగా పైకి చూస్తూ నిలబడేవాడు. ఇవాళ తను తల వంచాల్సి వచ్చింది. ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఎక్కువగా ఆనందపడకండి గురువు గారు. మీరు ఎంత ఎక్కువగా ప్రసన్నులవుతారో అంత ఎక్కువగా విలిపించాల్సి కూడా ఉంటుంది. మూర్ఖుడా, నోరు మూసుకునుండు. మహారాజు కృష్ణదేవరాయలకి. ఏమైనది? నేడు దర్బారు ఎంతో శాంతముగా కనిపిస్తున్నది. రామకృష్ణవర్య, ముఖ్యంగా తమరు ఎంతో చింతాక్రాంతులై మాకు కనిపిస్తున్నారు. ఏమైంది రామకృష్ణ? ఏ విషయం తమరిని ఇబ్బంది పెడుతోంది? మహారాజా, నేను భాస్కరుడికి అన్ని విధాలుగా శిక్షణ జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నించాను. నేను ప్రతి తండ్రిలాగే వాణ్ణి సంస్కారవంతుణ్ణి చేయాలనుకున్నాను. కానీ పదే పదే తన వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే ఆ అమ్మవారు నాపై కోపంగా ఉందేమో. లేదు 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 పండిత రామకృష్ణ, లేదు. అమ్మవారు కోపంగా లేరు. ఇది మీరు చేసుకున్న కర్మలకు ఫలితం. అవును మహారాజా, ఎవరైనా ముండి వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో జగముండి పుడతారు. అలాగే మీ ఇంట్లో పుట్టుకొచ్చాడు భాస్కర్. అర్థమైందా? అర్థం కాలేదా? నేను చెప్తాను. మీరు ముండివారు, భాస్కర్ జగముండి. చాలు. భాస్కరుడు గురించి చర్చించవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే మేము ఈ దర్బారుకి భాస్కరుడు గురించి చర్చించేందులకు రాలేదు. అలాగే మహారాజా, మీరన్నట్టే చేస్తాను. ఇక నేటి సభను ప్రారంభించండి. కోత్వాల్ గారు, యాచకులను సభలోకి ప్రవేశపెడుతున్నాము. ఓరి భగవంతుడా, ఇది ముసలాళ్ల విషయం. వ్యర్థంగా ఏడుస్తారు, వేడుకుంటారు, మా సమయాన్ని వృధా చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయంలో అనిపిస్తోంది. ఎంతో అందంగా కూడా ఉంది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. మీరు బహుదూరం నుంచి వచ్చినట్టున్నారు. చెప్పండి, ఏ సమస్య వచ్చిందని తమరి దర్బారుకి వచ్చారు? మహారాజా, నా పేరు సౌభాగ్య. ఇక్కడ మా తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని ఒకటి వేడుకోవడానికి వచ్చాను. ఏంటో చెప్పండి. ఏం వేడుకోవాలనుకున్నారు దేవి? మహారాజుని నిస్సందేహంగా అడగండి. ఆయన అందరి ఆవేదన వింటారు. అతను చెప్పింది నిజమే. మహారాజు కేవలం వినడమే కాదు, మీ సమస్యను తీరుస్తారు కూడా. నిజానికి మహారాజు మీకు మాటిస్తున్నారు, వారు మీ నివేదనను తప్పకుండా నెరవేరుస్తారని. మహారాజా, నేను సరిగ్గా చెప్పాను కదా? అవును గురువర్య, మీరు వచించారు కనుక అది సత్యమే. ధన్యవాదాలు. దేవి, చెప్పండి, ఏంటి మీ కోరిక? మహారాజు గారితో చెప్పండి. మహారాజా, తరతరాలుగా పెద్ద అబద్ధం మా మధ్య జరుగుతూనే వస్తుంది. ఇవాళ అపరాధాన్ని అంతం చేసే సమయం వచ్చింది. ఎవరైనా అపరాధాన్ని ఆపగలిగారంటే అది కేవలం మీరు మాత్రమే. నేను వెంటనే దీన్ని పరిశీలిస్తాను. కానీ ముందు చెప్పండి, మీకు ఏ అపరాధం జరిగింది? అది ఇంతవరకు నా దృష్టికి ఎందుకు రాలేదు? అది ఎటువంటి అపరాధం అంటే దాని కారణంగా మా ధనము, సమయము, సాధనలు అన్నీ కూడా నాశనమైపోతున్నాయి. ఆ పేరు మీద ఎవరైనా ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఆ అపరాధం ప్రతిరోజు ప్రతి క్షణం మన మధ్య జరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే ఈ సమయంలో మీ సమక్షంలో జరుగుతుంది మహారాజా. మహారాజు సమక్షంలోనా? నా సమక్షంలోనా? అంతటి అపరాధం ఏం జరుగుతోంది? మీరు చెప్పండి. నేను మహారాజు కలిసి ఇప్పుడే ఈ క్షణమే ఆ అపరాధాన్ని శాశ్వతంగా నిర్మూలిస్తాము. మీరు ఏ అపరాధం గురించి మాట్లాడుతున్నారో చెప్పండి. సుందరి దేవి, ఆ అపరాధం పేరు ధర్మం పేరుతో చేసేటటువంటి మోసం. ఈవిడ నా గురించే మాట్లాడుతున్నట్టుంది. దేవుడు, దేవత, పూజ పునస్కారాలు, పూజా స్థలాలు, ధార్మిక కార్యాలు ఇవన్నీ కూడా ఒట్టి మోసాలు మాత్రమే. వీటిని ఆపేయండి మహారాజా. నేను అలాగే మా తల్లిదండ్రులు కూడా వేడుకునేది అదే. ఆ భగవంతుడికి అసలు ఉనికి లేనప్పుడు వారి పేరు మీద ఏ పనులు జరగకూడదు. ఎవరికి నాతో మాట్లాడాలని లేదు. నేను కూడా ఎవరితో మాట్లాడను. ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు భాస్కర్? భూతాలతో ఆటలాడుకుంటున్నాను. కానీ నాకు ఇక్కడ భూతాలు కనిపించడం లేదే. నాకేమనిపిస్తుందంటే నన్ను చూసి భయపడి పారిపోయి ఉంటాయి. నిన్ను చూసి భయపడా? నిన్ను చూసి భయపడి ఎవరు పారిపోతారు? నువ్వు స్వయంగా బల్లిని చూసి పారిపోతావు, ఎలుకను చూసి భయపడి దాక్కుంటావు. అలాంటి నిన్ను చూసి ఎవరు భయపడి పారిపోతారు? ఇప్పుడు నీ దిగులైతే పారిపోయింది కదా. ఇప్పుడైనా పది ఆడుకుందాం. సరే అయితే నేను కూడా వెళ్ళడం లేదు. సరిపోలేదు, ఇంకాస్త పక్కకు జరుగు. భాస్కర్, పండు చూడు. మీ నాన్నగారికి చాలా ఇష్టం కదా. ఎక్కడుంది? నాన్న కోసం మామిడి పండు తీసుకెళ్తే ఆయన కాస్త శాంతించి మాట్లాడతారేమో. దాని గురించి వదిలే. ఈ విషయం చెప్పు. ఈ రోజు నీ మనసెందుకు దిగులుగా ఉంది? ఎవరైనా ఏమైనా అన్నారా? మాట్లాడు. కాంతం, అలా చూడు, అక్కడ ఏముందో. ఏం చేస్తున్నావు భాస్కర్? మామిడికాయ కోస్తున్నాను. ఖచ్చితంగా ఇంట్లో తిట్లు తిని వచ్చుంటాడు. అయినా సరే మళ్ళీ తిట్లు తినే పనే చేస్తున్నాడు. ఎక్కడో కింద పడిపోతావు. నా మీద నమ్మకం ఉంచు, నాకేమీ కాదు. నాన్నకి మామిడి పండు బహుమానంగా ఇస్తే తప్పకుండా ప్రసన్నులవుతారు. భగవంతుని ఉనికి మోసం కాదు దేవి. భగవంతుడున్నాడు. మనమంతా వారిని భిన్న భిన్న రూపాలలో స్మరిస్తూ ఉంటాం. కానీ ఆ సమస్త రూపాలలోనూ శక్తి ఒక్కటే ఉంటుంది. నిజానికి ఆ శక్తే మన అందరినీ ముడివేస్తోంది. వారి కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. వారి ఆశీర్వాదం వల్లే మనం సుఖంగా జీవిస్తున్నాం. తమరు చెప్పింది నిజం రామకృష్ణవర్య. మన గురువర్యుల్నే తీసుకోండి. వారెంతో గొప్ప శివభక్తులు. వారు ఎప్పుడూ ఆ భగవంతుడిని సందర్శించేందుకు కైలాసానికి వెళ్ళొస్తూ ఉంటారు. నేను అవును, ఖచ్చితంగా మహారాజా. ఎప్పుడైనా నాకు నా భగవంతుణ్ణి కలవాలనే కోరిక పుట్టిందంటే నేను ధ్యానంలో లీనమవుతాను. ఆ తర్వాత నేను సమాధి అవస్థలో తిన్నగా కైలాసానికి చేరుకుంటాను. సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటాను. హర హర మహాదేవ. నిజమా గురువర్యా? నిజమమ్మా, నిజము. అయితే నాకు కూడా మీ మహాదేవుల దర్శనం కల్పించండి.
అలా ఎలా? అలా ఊరికే దర్శనాలు దొరకవు దేవి. ఒక మామూలు మనిషి దేవుళ్ళను దర్శించుకోలేడు. క్షమించాలి, కానీ మీరు పొరపాటు పడుతున్నారు. హ? ఈ జగతిలో భగవంతుడికి ఎలాంటి ఉనికి లేదు. ఒక్కపాటి క్షణమైనా నేను మీ మాటను ఒప్పుకున్నా కూడా అప్పుడు కూడా ఈశ్వరుడు దయగలవాడు కాదు, ఆయన కఠినుడు. దానికి సాక్ష్యం నా కుటుంబం. మా నాన్నగారు కూడా మీలాగే అమ్మవారికి భక్తులు. రాత్రి పగలు పొలంలో పనిచేసిన తర్వాత ఆకలితో ఇంటికి వచ్చేవారు. ఎప్పుడూ కూడా అమ్మవారికి పూజ చేయకుండా కనీసం ఒక్క మెతుకు కూడా తాకేవారు కాదు. ఇంకా మా అమ్మ కూడా తన జీవితాన్నంతా అమ్మకే ఆరాధన చేసింది. చిన్నతనం నుంచి వీరు అమ్మవారి భక్తిలో లీనమవ్వడం చూశాను. అందుకని నేను కూడా భ్రమపడిపోయాను భగవంతుడు ఉన్నాడని. అందుకనే నేను పూర్తి శ్రద్ధతో అమ్మవారికి పూజ చేశాను. కానీ చూశారుగా మాకేం జరిగిందో. నాన్నగారు ఎన్నో ఏళ్లు కఠిన పరిశ్రమ చేసి ఏదైతే డబ్బు దాచిపెట్టారో దాంతో పొలం కొన్నారు. కానీ మొదటి రోజునే ఆయన కాళ్ళపై నాగలి పడింది. ఆయన 2 కాళ్ళు పనిచేయకుండా పోయాయి. ఇలా చూడండి. జీవితం గడపడం కోసం మా పొలాన్ని చవకధరకు అమ్మాల్సి వచ్చింది మహారాజా. బాధ్యతలన్నీ మా అమ్మ మీద పడ్డాయి. ఆ తర్వాత అమ్మ ఆరోగ్యం పాడైంది. భోజనానికి ధాన్యం లభించేది, కానీ వంట చేసేవారు ఎవరూ లేరు. సహాయం కోసం మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు మమ్మల్ని గుర్తించడానికి నిరాకరించారు. ఏ దారి కనిపించలేదు మహారాజా. 12 ఏళ్ల చిన్న వయసు నుంచి అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇంతవరకు జీవితాన్ని గడిపి వచ్చాను మహారాజా. కానీ ఇప్పుడు నా సమస్య మరింత రెట్టిపోయింది. నిస్సహాయరాలైన ఆడపిల్ల ఎవరి కంటికైనా కనిపించిందంటే అందరి దృష్టి తనపై ఉంటుంది. గురువు గారిని చూడు, ఎంత చెడు దృష్టితో ఆమెను చూస్తున్నారో. పద 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 పద. గురువు గారు, ఏమైంది? నేను కేవలం తన వ్యధను వింటున్నానంతే. మా నాన్నగారు నాకు ఆ లక్ష్మీదేవి పేరునే పెట్టారు, సౌభాగ్య అని. కానీ నాకు లభించింది దౌర్భాగ్యం మాత్రమే. చూడండి, ఈ రోజు న్యాయం కోసం 1 వారంగా కాలినడకని ఇక్కడికి రావాల్సి వచ్చింది. అమ్మా నాన్నని బండిలో కూర్చోబెట్టి తోసి తోసి చేతులు కందిపోయాయి, కాళ్ళకి గాయాలయ్యాయి. ఇప్పటికీ మీరు అలాగే అంటారా భగవంతుడికి ఉనికి ఉందని? మనకి జరిగిన సంఘటనల ఆధారంగా ఆ దేవతల యొక్క అస్తిత్వం అనేదే అవాస్తవం అని వచించడం అనుచితం దేవి. ఆ అమ్మవారి లీలలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం మన మానవుల సామర్థ్యానికి మించింది. మన జీవితంలో జరిగే ప్రతి విషయం వెనుక అవశ్యం ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అమ్మవారు ఉన్నారు, ఆవిడే జగజ్జనని. ఆమె యొక్క శక్తి ఈ జగత్తులోని ప్రతి ఒక్క కణంలోనూ, వృక్షాలలో, జీవరాశులలో, ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న ఇసుక రేణువుల్లో సైతం ఆమె ఉన్నారు. తమరు ఇలా జీవించి ఉండేందుకు తీసుకునే ఆ ఊపిరి, ఆ ప్రాణవాయువు కనిపిస్తోందా? కానీ వాయువు లేదు అన్న విషయాన్ని మనం అంగీకరించకుండా ఉండలేం. అది ఉంది, కానీ గోచరించదు. అదేవిధంగా అమ్మవారు ఉన్నారు. వాస్తవానికి ఆమె మనకు కనిపించకపోవచ్చు, కానీ ఆమె ఉన్నారు అన్న అనుభూతి కలుగుతుంది. ఆమె ప్రాణవాయువులాగానే సర్వదా మనల్ని రక్షిస్తూ జీవించేలా చేస్తుంటారు. సమస్య వస్తుందేమోనని నేను భయపడిపోను. నాన్న కోసం మామిడి పండు కోసే తీరుతాను. ఆ విధంగానే అమ్మవారు మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటారు, నిరంతరం సంరక్షిస్తుంటారు. మరైతే ఆవిడ నన్నెందుకు రక్షించలేదు?
మరి మా నాన్నగారిని ఆవిడ రక్షించుండాలి కదా. ఏమో ఆమె రక్షించి ఉండొచ్చు కదా. ఒకవేళ ఇంతకంటే పెద్ద దుర్ఘటన జరగాల్సిందేమో. ఇవన్నీ మనసుకి ఊరట కలిగించే మాటలంతే. భగవంతుడు లేడు అనేది అసలు నిజం. ఉంటారు, అమ్మవారు ఉన్నారు. ఉంటే మరి నాకు చూపించండి. గొప్ప గొప్ప ఋషులకు సైతం ఎన్నో వత్సరాలు తపస్సు ఆచరించినా ఆమె గోచరించలేదు. అలాంటిది తమకంత తేలికగా ఎలా గోచరిస్తారు? ఆవిడ ఉనికి ఉంటే నాకు కనిపించాలి. ఆమె ఏం చెయ్యాలో చేయకూడదో అని చెప్పడానికి మన మానవులు నిమిత్త మాత్రులు. నేను ఉన్నాను అని అమ్మవారు నిరూపించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు మనతో అవసరం లేదు, మనకే ఆమెతో అవసరం ఉంది. ఇది ఒట్టి వితండవాదం అంతే. మీ మాటని నిరూపించుకోండి పంతులు గారు. అమ్మవారికి అస్తిత్వం లేదు అని తమరు నిరూపించగలరా? ఆమెని ఎవరూ చూడలేదు. ఈ రాజ్యసభలో మీరు తప్ప ఇంకెవరైనా సరే వాళ్ళ అమ్మవారు చూశారని పూర్తి నమ్మకంతో చెప్పగలరా? చెప్పండి, ఎవరైనా అమ్మవారిని చూశారా? చెప్పండి గురువర్యా, మీరైనా చూశారా? ఎవరు చూడలేదు. చెప్పండి పంతులు గారు, దీనికంటే పెద్ద ఆధారం ఇంకేం కావాలి? ఇప్పుడు ఆధారం చూపించే వంతు మీది. అమ్మవారు ఉన్నారని నాకు నిరూపించండి. ఆవిడ నిజంగా ఉంటే నాకు చూపించండి. కనీసం వాళ్ళ అనుభూతిని కలిగించండి. కానీ నాకు నిరూపించండి అమ్మవారు ఉన్నారని. మంచిది, అమ్మవారు ఉన్నారు అని నేను నిరూపిస్తాను. ఆమె ఏం చేసినా అది మన మానవాళి శ్రేయస్సు కోసమే అవుతుంది. రామకృష్ణ వర్య, ఏమంటున్నారు తమరు? మహారాజా, అమ్మవారి భక్తులకి ఇది పరీక్ష. వారి నమ్మకానికే పరీక్ష మహారాజా. నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఆ అమ్మవారి కృప వల్ల రేపటికల్లా నేను ఇది నిరూపించి తీరుతాను. అమ్మవారి అస్తిత్వం ఉంది. అక్కడ చెప్పేశాను, కానీ ఏ విధంగా నిరూపించాలి? అనవసరమైన సమస్యల్లో పడ్డం లేదు కదా. నాన్న నా మీద కోపంగా ఉన్నారు కాంత. తనకిష్టమైన మామిడికాయను చూసి నన్ను క్షమించవచ్చు కదా. కొంతైనా ఇబ్బంది పడాల్సిందే కదా. అయినా నాకు అమ్మవారు తోడుగా ఉండగా ఇక బాధ ఎందుకు? ఎందులకు చింత? ఆవిడే మార్గదర్శకం గావిస్తారు, ఆవిడే సంరక్షిస్తారు. చెప్పాను పైకెక్కతో అని, సమస్య కొనిపెచ్చుకోవద్దని. కానీ